సో ఎలా చేయాలో చూద్దాం. మామూలు ప్రొసీజరే. సో ఇక్కడ మనం కొసెకంట్ థీటాని ఎలా రాయొచ్చు? 1/sin θ మైనస్ కాట్ థీటాని ఎలా రాయొచ్చు? cos θ/sin θ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ cos θ/a. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీనికి ఎల్సిఎం తీసుకుని sin θకి ఎల్సిఎం తీసుకుంటే మనకి 1 మైనస్ cos θ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ cos θ/a. నెక్స్ట్ చూడండి, ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో దీన్ని ఎలా రాయొచ్చు? 1 మైనస్ cos θ ఇంటూ 1 మైనస్ cos θగా రాయొచ్చు డివైడెడ్ బై sin స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ cos θ/a. సో 1 మైనస్ cos θ 1 మైనస్ cos θ క్యాన్సిల్ అయిపోతుంది. దీన్ని నెక్స్ట్ 1 మైనస్ cos θ/sin స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్స్ టు 1/a. చూడండి, ఇక్కడ 1/a వాల్యూ వచ్చేటప్పటికి 1 మైనస్ cos θ/sin స్క్వేర్ θ. సో మరి ఇక్కడ ఏ వాల్యూ వచ్చేటేమో ఏమవుతుంది? a ఈజ్ ఈక్వల్స్ టు sin స్క్వేర్ θ/1 మైనస్ cos θ. సో దీన్ని ఎలా రాయొచ్చు? sin స్క్వేర్ θని 1 మైనస్ cos స్క్వేర్ θ కింద రాయొచ్చు డివైడెడ్ బై 1 మైనస్ cos θ. సో ఇది చూడండి, ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫామ్లో ఉంది. సో దానికి ఫార్ములా ఏంటంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో దీన్ని 1 మైనస్ cos θ ఇంటూ 1 ప్లస్ cos θగా రాయొచ్చు డివైడెడ్ బై 1 మైనస్ cos θ. సో 1 మైనస్ cos θ 1 మైనస్ cos θ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఫైనల్గా ఏ వాల్యూ అనేది 1 ప్లస్ cos θ అవుతుంది. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.